యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా నన్ను మలుచుము. ఈ మాట మనం చెప్పినట్లయితే నిజంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లు, దేవుని చేతిలో పెట్టినట్లు ఖచ్చితంగా ఆయన అద్భుతమైన రీతిలో మలుస్తాడు. ఒక కుమ్మరి పాత్రను ఏ విధంగా అయితే మలిచి అందంగా, ఆకర్షణీయంగా అనేక మందికి ఉపయోగకరంగా చేస్తాడు, ఆయన కూడా మన జీవితాన్ని అలాగా చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి మోసే గారి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క ఆలోచన ఇచ్చిన దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది చెప్పేటువంటి మాట ఏంటంటే, చాలా సందర్భాల్లో అయినటువంటి మాట ఒకటి ఉన్నది. ఏంటంటే, ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఏ వాల్యూమ్ ఇఫ్ యు నో హౌ టు రీడ్ దెమ్. అంటే ఒక వ్యక్తి దేవుని చేతనే నడిపించబడి ఆయన చేతనే మంచి సాక్ష్యం పొందినట్లయితే అలాంటి దైవ సేవకుని గురించి ధ్యానించడం నిజంగా ధన్యకరం. దేవుడే గొప్ప సాక్ష్యం ఇచ్చి ఈయనే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, చాలా గొప్ప వ్యక్తి అని దేవుడే చెప్పేసినప్పుడు అటువంటి వ్యక్తిని గురించి మనం తెలుసుకోవడంలో, ధ్యానించడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాగున్నాయన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభు లేఖనాలను ఇలా సెలవిస్తూ ఉన్నాయి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. ప్రభుకి ఇష్టమైనటువంటి ఆయన సేవకుల గురించి ధ్యానించడం వలన దేవుడు మెచ్చేటువంటి ఆయన మార్గాలను అనుసరించే విధానాలను నీవు నేను కూడా గ్రహించి ఆ ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ముందుకు వెళ్ళిపోదాం. మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మొదటిగా పరిగణించేటువంటి అంశం అతని పుట్టుక. మనిషిగా సాగించేటువంటి ఈ యొక్క నీ ప్రస్థానంలో మొట్టమొదటి అధ్యాయం నీ జననమే కదా. ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉంటుంటారు. దేవుని పోలికలో ఆయన చిత్తము నెరవేర్చడానికి నీకు ఇవ్వబడినటువంటి ఈ జీవితం మొదలయ్యేటువంటి నీ జననం ద్వారా దేవునిని మహిమపరచగలుగుతున్నావా? ఎంతోమంది దేవుడిచ్చేటువంటి యొక్క అవకాశాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు యొక్క మహాకృపను బట్టి కొంతమంది తిరిగి ఆయన వద్దకు మరలి దేవునికి మహిమకరంగాను, ఆయనకు ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టలుగా మారిపోతూ ఉన్నారు. అయితే దేవుని పైన ఎవరైతే ఆధారపడతారో దేవుని వైపు తిరిగి ఆయన వద్దకు వచ్చేటువంటి మార్గాన్ని గ్రహించక నశించిపోతున్న అనేకుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు తానే మార్గమై మన ముందుకు వచ్చాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహిస్తారని నేను ప్రభు పేరట చేస్తూ ఉన్నాను. సరే, ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేనటువంటి మన పరలోకపు తండ్రి తన మార్గాన్ని మరిచినటువంటి వారి కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. బహుశా ఈ దేవుని మార్గాన్ని మరిచినటువంటి నీ కోసమే, నా కోసమే మరొక అవకాశాన్ని ఈ యొక్క సమయం ద్వారా ఇస్తున్నాడేమో. ఒకసారి ఆలోచించండి. ఎంతకాలం నీవు ఉన్నటువంటి అదే స్థితిలో ఉండాలని నువ్వు అనుకుంటావు? ఇంకెంతకాలం పడిపోతూ తప్పిపోతూ ఉంటావు? ఇంకెంతకాలం వరకు నాకు ఇంకా సమయం ఉందిలే అని కొంతకాలం తర్వాత మారదాం అని ఆలోచన చేస్తూ ఉన్నావు? ఈ క్షణమే దేవుణ్ణి హృదయానికి ఆహ్వానించు. ఆయన్ని జీవితంలోనికి ఆహ్వానించేందుకు ఇదే సరైన సమయం. తర్వాత సంవత్సరం కాదు, తర్వాత రోజు కాదు, ఇంకా ఏదో నీ జీవితంలో జరగవలసిన కార్యాలు ఉన్నాయని, అది నెరవేరిన వెంటనే దేవుడి మార్గాన్ని అనుసరిస్తాననేటువంటి ఆలోచనలు నీ హృదయంలో ఉండి సమయాన్ని వృధా చేస్తున్నావేమో. సమయాన్ని పోనీయొద్దు. ఈ సమయంలో నీ జీవితంలోకి నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని రమ్మని ప్రార్థించు. అప్పుడు ప్రభు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఎన్నో అవకాశాలను వృధా చేశాను కాబట్టి ఇక ఆయనని విడిచిపెట్టేశాడు అని తలంచొద్దు. నీకోసం దినమెల్లా ఆయన తన చేతులు చాచించాడు. నీవే స్థితిలో ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ఈ క్షణమే యేసుని హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన వైపు తిరిగి నీవు వేసే ప్రతి ఒక్క అడుగు చాలు నిన్ను నీ ప్రభువుకు దూరంగా ఉంచినటువంటి ఎంతటి దూరమైనా సరే, నీకు నీ దేవునికి ఉన్న మధ్య ఆ దూరం అంతా కూడా ఒక్క క్షణంలో, రెప్పపాటులో ఆ దూరం నిలబడదు. వ్యక్తిగతంగా నీవు యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకో. ఆయన నేను ఎంత మాత్రం విడనాడు. ఎందుకంటే నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయనని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాట ఎంతైనా నమ్మదగినది.
ఇప్పుడే నీ జీవిత నావలోనికి ఆయన ఆహ్వానించు. ఆయన నీతో ఉంటే ఇంతకాలం వ్యర్థంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని మన దేవుడు అనేక మందికి ప్రయోజనకరంగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోకి వచ్చినట్లయితే నీవిక నూతన సృష్టివి, పాతవి గతించిపోయాయి. ఇంతవరకు నువ్వేమి నష్టపోయావో, ఎంత నష్టపోయావో, ఎలా నష్టపోయావో అదంతా పక్కన పెట్టేసాయి. ఇప్పుడు యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించి నూతన సృష్టిగా మారిపో. ఇక నుంచి నీ జీవితంలో నూతనమైనటువంటి పెను మార్పులు సంభవించడానికి ఆయనకు అవకాశమై, ప్రభువా నన్ను మలుచు అని చెప్పి నువ్వు అన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇక నుంచి నీ జీవితంలో పెను మార్పులు సంభవింపచేయడానికి ఆయన అవకాశం, మరి ఆయనకు అవకాశం ఇచ్చినట్లయితే నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ప్రభువా ఎంతకాలం నీవు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన జీవితాన్ని దుష్టిని ఇష్టం వచ్చినట్లు నెరవేర్చడానికి ఉపయోగించాను దేవా. వాడు నన్ను పూర్తిగా నాశనం చేసి నరకపు పొలిమేరలకు ఈడ్చుకుని పోతుండగా నా కోసం నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు దేవా. థ్యాంక్ యూ జీసస్. నాశనం అయిపోతున్నట్టు నా జీవితాన్ని తిరిగి నీలో ఫలించడానికి నాకు ఇవ్వబడిన ఈ యొక్క అవకాశాన్ని జార విడుచుకొనకుండా నూతన సృష్టిగా నన్ను మార్చినందుకు వందనాలు యేసయ్యా అని చెప్పి మీరు ప్రార్థించండి. ఇది మొదలుకొని నీ కోసమే జీవించే శక్తిని నాకు అందించు ప్రభువా. ఇకనైనా సరే నా జీవితాన్ని నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను. నా ఆశని తీర్చినందుకు వందనాలు యేసయ్యా. నీ చిత్తము కానిది మేలైనటువంటిది అనిపించినప్పటికీ అది పాపమే అని నాకు తగనదని గ్రహించాను ప్రభువా. ఇక నా జీవితంలోకి మీరు రండి. నీ యందు నూతనమైన పుట్టుకను నాకు దయచేయండి. నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చుకొని నీ చిత్తంలో నన్ను స్థిరపరచుకొను అని చెప్పి కోరుతున్నాను తండ్రి. ఆమేన్ అని మీరు ప్రార్థించిన రోజున అద్భుతమైన విషయాలు మీ జీవితంలో ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ప్రభువా నన్ను మలుచుము అని నీవు నీ జీవితాన్ని, హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే అద్భుతంగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు అతని జననాన్ని ఎలా పరిణమిస్తామో అలానే ఒక వ్యక్తి పుట్టిన సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనించాలి. కాబట్టి మోసే జీవితం గురించి మనం ధ్యానించేటువంటి మనకు అతని పుట్టుకను గురించి, అతను పుట్టినప్పుడు పరిస్థితుల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. చూద్దామా? నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనాలు చదివినట్లయితే ఆ 14వ వచనాల ప్రకారం యోసేపును గురించి ఎరుగినటువంటి రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు ఆ ఇజ్రాయేలును అణచివేయాలనే ఆలోచన ఐగుప్తీయులకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఐగుప్తీయులు వారిని, అంటే ఇజ్రాయేలును శ్రమ పెట్టిన కొలది వారు బహుగా విస్తరించారంట. నిజమే ప్రియులరా, ఇజ్రాయేలీలను అనగా దేవుని ప్రజలను ఐగుప్తీయులు వెట్టి పనుల చేత, బానిస వ్యవస్థ చేత ఎంతగా శ్రమ పెట్టారో ఆ కష్టాలను బట్టి, తాము ఉన్నటువంటి రోదనకరమైనటువంటి పరిస్థితులను బట్టి బహుశా ఇజ్రాయేలీలు తాము దేవుని వాగ్దాన పిల్లలము అనే విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఇక మేము మా జీవితాంతం ఈ దాస్యంలోనే బానిసలుగా ఉండాలని అనుకుని ఉండొచ్చు వాళ్ళు. అయితే నిజానికి దేవుడు తాను అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే పనిలో ఉన్నాడు అనేటువంటి బహుశా బహు కొద్ది మంది అయినా గ్రహించగలిగి ఉన్నారో లేదో. ఈరోజు నీ మాటలు వింటున్న మీలో చాలామంది కూడా ఇలానే ఆలోచన చేస్తాం. ఇంక మా జీవితం ఇంతే, మా పరిస్థితి ఇంతే, మా బ్రతుకింతే, ఈ నష్టంలోనే మా జీవితం ముగిస్తామేమో, ఈ శ్రమల్లోనే మా జీవితం ముగిస్తామేమో, ఈ కష్టాల్లోనే మా జీవితం ముగిస్తామేమో, ఇక ఇంతే, మేమేమి సాధించలేము, ఏమి పొందుకోలేము, ఏమి అభివృద్ధి చెందలేం, ఇక ఈ సమస్య నుంచి మేము బయటపడలేం, ఇక ఈ నింద నుంచి మేము బయటపడలేం, ఇక ఈ బంధకాల నుంచి మేము బయటపడలేం అనేటువంటి ఆలోచనలతో మీరు ఉన్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు, నిన్ను విస్తరింపజేసి ఆశీర్వదిస్తానని చెప్పి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టే ఐగుప్తీయులు ఇజ్రాయేలును ఎంత శ్రమ పెట్టినా వారు విస్తరించసాగారు. దేవుని వాగ్దానం నెరవేరుతున్నటువంటి ఈ సమయంలో ఆ వాగ్దానమునే మర్చిపోనట్లుగా దేవుని ప్రజలను దేవుని ప్రజలైనటువంటి వారిని మరిన్ని శ్రమలకు గురి చేశాడు సైతాన్ గాడు. అయితే దేవుడు తానిచ్చినటువంటి వాగ్దానం అంతటిని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఆయన మాటల్లో నెరవేరకుండా ఏది ఉండదు ప్రియులారా. దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే భూమి ఆకాశం గతించిపోతాయేమో కానీ ఆయన నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదంట. హల్లెలూయా. ఆయన నీకు కూడా వాగ్దానం ఇచ్చాడు కదా. ఆయన ఇచ్చినటువంటి తన మాటను తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి మాటను తాను నెరవేర్చే సమయంలో నీవు చేయవలసింది నీ పరిస్థితులను చూడకుండా మాట ఇచ్చిన దేవుడిని నమ్మి ప్రార్థించడమే. దేవుడు
మరి ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానంలో మొదటి భాగాన్ని నెరవేర్చినప్పుడు వారు మరింత శ్రమల ద్వారా సాగారు. ఎందుకంటే అపవాదికి తెలుసు దేవుడు తన కార్యాలను ఖచ్చితంగా పూర్తి చేస్తాడని చెప్పి. ఆయన వాగ్దానంలో నుండి దేవుని ప్రజలను దూరం చేస్తే ఆయన చిత్తం ఈ లోకమందు నెరవేర్చబడకుండా ఉంటుందన్నటువంటి ఆలోచన బట్టి ఐగుప్తుల ద్వారా ఇజ్రాయేలును మరింత శ్రమ పెట్టాడు. బహుశా దేవుడు నీ జీవితంలో కూడా తాను ఇచ్చినటువంటి తన మాటను నెరవేర్చే సమయం ఇదేనేమో. ఈ వాగ్దానం నెరవేర్చేటువంటి సమయంలో నిన్ను దేవుని ఉద్దేశాల నుంచి తప్పించడానికి అపవాదిగాడు కలిగించేటువంటి ఆటంకాలు, అనుమానాలు బట్టి నిరాశ చెందొద్దు. నీవు కలిగినటువంటి ఇబ్బందులను బట్టో, పనులను బట్టో దేవుని సన్నిధిలో ఆయనను సేవించవలసినంతగా సేవించలేకపోతున్నావా? నీ పనుల భారాన్ని బట్టి ప్రభువుకు ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేక ప్రభువుకు దూరం అయిపోతున్నావేమో. నీతోనే నీ దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించు. ప్రభు పరిచర్యను చేయటలో సాకులు చెప్పొద్దు. ఎందుకని యొక్క విషయాన్ని ఇప్పుడే గ్రహించి ఆయన మొదలుపెట్టిన తన కార్యాన్ని జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా దేవుని మార్గంలో స్థిరంగా నిలిచి ఉండకూడదు. ప్రభువా, నువ్వు వాగ్దానం చేస్తావు అని చెప్పి ప్రభు వాగ్దానం నెరవేర్చబడినట్లు నీ వంతు నువ్వు ప్రయత్నం చేయడానికి ఎందుకని నేను సిద్ధపరచుకోకూడదు? నువ్వెందుకని ప్రయత్నం చేయకూడదు? ప్రభువా, నిజమే దేవా, నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, నా చుట్టూ ఉన్న అన్ని జనుల యొక్క విస్తారమైన అభివృద్ధిని బట్టి నా జీవితం ఇంక ఇంతే అని చెప్పి నన్ను లేవనెత్తి ఆదరించుటకు, ఆశ్రయించుటకు ఎవరూ లేరని కృంగిపోయాను. కానీ నీవు నా జీవితంలో నెరవేరుస్తున్నటువంటి నీ యొక్క వాగ్దానపు నెరవేర్పును గ్రహించలేకపోయాను దేవా. నేను ఉన్న ఈ యొక్క స్థితిలో నీ వాగ్దానం నెరవేర్చటకు నీవు చాలిన దేవుడవు. నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడకుండా, దిగులు పడకుండా నీ యందు స్థిరముగా ఉండి నీకు మహిమకరంగాను నాకు మేలుకరంగాను నా జీవితం సాగించేలా నీ కృపను చూపించి ప్రభువా. నిజమే, వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇవ్వడానికి నీ వద్ద జీతం ఉంది. నీ సన్నిధిలో ఉత్తమమైన క్రియలు చేసేవానిగా నన్ను ఉంచండి దేవా. నీవు నన్ను చూడాలనుకున్న రూపులోనికి నేను వచ్చేంత వరకు నీ కృపలో నన్ను మలుచుము. నీ చిత్తం నెరవేర్చడంలో నాలో నీకు ఆటంకం ఉన్న ప్రతి దానిని నా నుంచి దూరపరిచి నన్ను సరిచేసి నీ మార్గంలో ముందుకు సాగే కృపను నాకు దయచేయము తండ్రి, ఆమేన్ అని ఈ విధంగా నువ్వు ఈ సమయంలో మొరపెట్టినట్లయితే, నువ్వు నిజంగా ఈ విధంగా మరి ప్రభు నువ్వు పలికినట్లయితే, నిర్గమకాండం 1:22 అయితే ఫరో హెబ్రీలలో పుట్టినవా ప్రతి కుమారుని నదులో పారవేయుడు అని ఆజ్ఞాపించాడు. ప్రియులు గమనించాలి, దేవుని వాగ్దానం ఇజ్రాయేలీ ఎడల నెరవేర్చబడబోతున్నటువంటి సమయంలో ఫరో తన జనులతో ఇజ్రాయేలీల జనాంగాన్ని వృద్ధి పొందకుండానట్లు వారి మగ శిశువులను చంపాలనే ప్రయత్నం రెండోసారి చేయటం ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంగా కొందరు మంత్రస్థానంలో ఉపయోగించుకొని వారి ద్వారా ఇజ్రాయేల్ జనాంగాన్ని తగ్గించాలని ప్రయత్నించాడు ఫరో. అయితే దేవుని అందరి భయం చేత ఆ మంత్రస్థానులు ఫరో మాటకు లోబడక ఇజ్రాయేలీల చంటి పిల్లలకు ఏ హాని చేయలేదు. నిజమే, నీ జీవితంలో కూడా దేవుని వాగ్దానం నెరవేరే సమయంలో అపవాది తన పని తాను చేయాలని చెప్పని పూనుకుంటాడు. వెట్టి పనులు చేస్తూ శ్రమ పడుతున్న ఇజ్రాయేల్ జీవితంలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పి అనుకున్నాడు. ఆ వాగ్దానం నెరవేరుతున్నప్పుడు ఫరో తన మంత్రస్థానుల ద్వారా ఆ యొక్క వాగ్దానాన్ని ఆటంకపరచాలని చెప్పి ఎలా ప్రయత్నించాడో, అదేవిధంగా నీ జీవితంలో కూడా అపవాదిగాడు వాడి ప్రయత్నాలను వాడు చేస్తూనే ఉంటాడో మర్చిపోవద్దు. మొదటగా నిన్ను ఇరుకుని పెట్టాలని, నిన్ను దేవునికి దూరంగా చేయాలని చిన్న చిన్న సమస్యలు నీ ముందుంచినటువంటి అపవాది వాటికి నీవు లొంగడం లేదు అని తన శక్తి అంతటితో నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరకూడదని ప్రయత్నిస్తున్నాడేమో. కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి చలించకు. నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని గుర్తించు. ఆయన చేతుల్లో మరి ధైర్యం కలిగి నిర్ణయకాలం వచ్చే వరకు దాగి ఉండు. 1 పేతురు 5:6 దేవుని వాక్యం సెలవిస్తోంది, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయ్యుండడి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అయితే ఇటువంటి పరిస్థితులను నువ్వు ఇలా ప్రార్థించు. యేసయ్యా, నీవు మాట ఇచ్చావు ప్రభువా, కనుక నీవే దానిని నెరవేరుస్తావు. నా పనిని యందు స్థిరంగా నిలిచి ఉండి నీ మాటలందు పూర్ణ నమ్మిక ఉంచడం మాత్రమే ప్రభువా. నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నేను భయపడను, చింతించను. నమ్మదగిన దేవుడు నాకున్నాడనే నమ్మకంతో నిలిచి ఉండేలా నన్ను చేయం దేవా. నీ మాట నెరవేరు సమయం వచ్చేంత వరకు సంపూర్తిగా నేను నీ వాగ్దానాన్ని పట్టుకొని నీ మార్గములందు నిలిచి ఉండి కృపను నాకు అందించు ప్రభువా అని చెప్పి ఏం చేయాలి తెలుసా? మనల్ని మనం ప్రభుకి సమర్పించుకోవాలి. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో
లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాను. దేవుడు చెప్పాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి నరునికి సాటైన సహాయం స్త్రీని నిర్మించాడు. ఇజ్రాయేలు తామున్నటువంటి ఆనాటి పరిస్థితిని బట్టి, తమ చుట్టూ ఉన్నటువంటి ఆ శ్రమలను బట్టి, తమ చంటి పిల్లను చంపాలని చూస్తున్నటువంటి ఐగుప్తీయుల దురాలోచనను బట్టి కొందరైనా సరే అనుకొని ఉండుండొచ్చు వివాహమే చేసుకోకూడదని. అలానే వివాహమైన వారైతే పిల్లల్నే కనకూడదని మరి ఇటువంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. దేవుని వాక్యం చెబుతుంది కేవలం దేవుని చిత్తం వలన, ఆయన కృప వలన మాత్రమే ఏర్పరచబడిన కొందరు మాత్రమే వివాహానికి దూరంగా ఉంటారని. వింటున్నారా? కనుక దేవుని ప్రాణాలకు ఎందు జతపరచబడిన వారు మాత్రం ఈ యొక్క వివాహానికి దూరంగా ఒంటరిగా ఉండకూడదు, ఉండలేరు. అదేవిధంగా గర్భఫలం కూడా ఆయన ఇచ్చే బహుమానం కాబట్టి ప్రభు ఇవ్వాలని చెప్పి అనుకున్నటువంటి తన బహుమానాన్ని అకారణంగా వద్దు అంటే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన అని అర్థం అన్నమాట. ఒకవేళ నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి, నీవు చేస్తున్న పనిని బట్టో, లేదా మరి ఏ కారణం బట్టో నీ వివాహంలో ఆయన చిత్తం వ్యతిరేకించడం ఎంత మాత్రం నీకు మేలు చేయదని చెప్పి గ్రహించాలి. దేవుని సెలవు లేకుండా వివాహం కోరుకోవడం కానీ కాదనడం కానీ ఎంత మాత్రం నీకు మేలు కాదు. ఆయన ఆజ్ఞను మాటను మీరటమే పాపం గనుక సమస్త విషయాల్లో, ముఖ్యంగా నీ వివాహ విషయంలో ఆయన చిత్తాన్ని అంగీకరించాలి, ఆ ప్రకారమే జరగాలి అని ప్రార్థించాలి. ప్రభువా, నీ వాక్యం చెబుతుంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలని. ఇటువంటి గొప్ప కార్యంలో నీ చిత్తాన్ని కాదని నా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించే ఆలోచన కూడా నాకు రానియొద్దు ప్రభువా. కొందరైతే నీ కృపను బట్టి క్రీస్తు కొరకు నపుంసకులుగా, అనగా స్త్రీని ఎరుగని పురుషునిగా, పురుషుని ఎరుగని స్త్రీగా ఉంటారు అని ఉంది. మరి నీ చిత్తము అలాగా ఉన్నట్లయితే నాకు అటువంటి కృపనివ్వండి. లేదా లేని ఎడల నీవు నా కొరకు సిద్ధపరిచిన నా జీవిత భాగస్వామిని నీ కృపలో భద్రపరిచి మమ్మను తగిన సమయంలో ఒకటి చేయండి ప్రభా. నీ చిత్తమును నెరవేర్చమని చెప్పి, ప్రభా నీ చిత్తమైన జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు తండ్రి, ఆమెన్ అని ఇలా మనం ఎప్పుడైతే ప్రియులరా ప్రార్థన చేస్తామో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని. ఇక్కడ మనం మోషే వంశాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, ఫస్ట్ మనకి అబ్రహాం దగ్గర నుంచి వస్తూ ఉన్నాం. అబ్రహాం ఎవరిని కన్నాడు? ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకు యాకోబుని కన్నాడు. యాకోబు అంటే ఇజ్రాయేలు. ఈ ఇజ్రాయేలీల్లో లేవి వచ్చాడు. తర్వాత లేవికి గెర్సోను, కహాతు, మెరారి. మళ్ళా ఇక్కడ మనం చూసినట్లయితే అమ్రాను, ఇన్నారు, హెబ్రోను, ఉజ్జాయేలు. ఇందులో అమ్రాను మరి ఏం చేశాడంటే, అమ్రాము యోకెబేదుని కన్నాడు. యోకెబేదు ఏం చేస్తుందంటే మిరియాము, అహరోను, మోసేలను కన్నది. ఇది మోసే గారి యొక్క వంశవృక్షం అబ్రహాము నుంచి. దేవుడు తన వాగ్దానం నెరవేర్చగలిగేది తన చిత్తానుసారంగా జీవించే వారి జీవితాల్లోనే. తన వాక్కును తన చిత్త ప్రకారం జీవించే వారి ద్వారా నెరవేరుస్తాడు. అమ్రాము తన చుట్టూ ఉన్న పరిస్థితులకు మొదటి స్థానం ఇవ్వకుండా దేవుడు తన కొరకు ఏర్పరిచిన తన సాటి అయిన యోకెబేదును వివాహం చేసుకున్నాడు. అమ్రాము వలనే యోకెబేదు కూడా గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని ఎంచి ఆ బహుమానాన్ని కాదనుకునే ప్రయత్నాలు బహుశా ఎంత మాత్రం చేసి ఉండకపోవడం వల్లనే 3 పిల్లలకు జన్మనిచ్చింది. నిజానికి యోకెబేదుకు తన చుట్టూ ఉన్న పరిస్థితులు తెలుసు. తను ఒకవేళ మగ శిశువుకు జన్మనిస్తే ఆ బిడ్డకు ప్రాణహాని కలుగుతుందని, కానీ కేవలం దేవుని చిత్తం నెరవేరాలనే ఉద్దేశంతో ఆమె ఆ కుమారునికి జన్మనివ్వడానికి సాహసించింది. ప్రియులు గమనించాలి, చుట్టూ ఉన్న పరిస్థితులకు ప్రభావితమైన వారు ఏం చేస్తారంటే పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ రోజున మీరు గమనించవలసింది, గ్రహించవలసిన సత్యం ఏంటంటే, మరి పిల్లలు పుడితే చంపేస్తున్నారు. అసలు ప్రతికూల పరిస్థితులు అక్కడ చుట్టూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరి యోకెబేదు జీవితంలో చూసినటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి చూసారా? ఎవరు కూడా జన్మనివ్వటానికి, పిల్లలను కనటానికి సాహసించరు. అసలు పెళ్ళే చేసుకోరు. పెళ్లి చేసుకున్న పిల్లలు కనరు. పిల్లల కన్నా మగ పిల్లల కంటకి ఇష్టపడరు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి పట్టింపు లేకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, మరి నిజంగా మోసే గారి తల్లి చేసిన సాహసం చాలా గొప్పది, అంత ఇంత కాదు. ఈ రోజుల్లో అయితే కొంతమంది తల్లులు తమకు ఇవ్వబడినటువంటి బహుమానాన్ని వద్దు అనుకుని వారికి తమ గర్భంలోనే హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అబార్షన్ చాలా పాపం అది. ఇది ఎంతో ఘోరమైన పాపం. దేవుడు ఒక స్త్రీకి గర్భఫలం అనే బహుమానం ఇస్తుంటే అది ఆమె
మరి అకారణంగా కాదనుకోవటం అంటే అది దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళడమే. ఇది తప్పు కాదులే అనుకొని ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా ఇప్పటికే నిర్ణయాలు తీసుకొని దాని పర్యవసానాలను చూస్తున్నటువంటిది నీవే అయినట్లయితే ఇప్పుడే నీ తప్పుని తెలుసుకొని మరి ఆ, నీ తప్పుని తెలుసుకొని ఏం చేయాలంటే, ప్రభువా నా జీవితంలో నేను ఆ, మరి ఎందుకనో ఈ విషయంలో తప్పిపోయాను, నన్ను క్షమించండి దేవా అని చెప్పి నువ్వు అడిగినట్లయితే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయటానికి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి మరి ఆ, నీవే ఈ యొక్క విషయంలో ఇటువంటి తప్పిదాల్లో నువ్వు ఉన్నట్లయితే మరి నీ తప్పుని తెలుసుకుని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం పొందుకుంటే మంచిది. ప్రభు ఇచ్చే బహుమానం ఏదైనా సరే నీ మేలు కొరకని గ్రహించాలి. అకారణంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండొద్దు. యేసయ్యా నా జీవితంలో నువ్వు ఇచ్చే బహుమానాన్ని వద్దనుకునేలా నేను ప్రవర్తించిన నా ప్రవర్తన బట్టి నన్ను క్షమించు. నీవిచ్చే బహుమానం ఎంతో విలువైంది ప్రభువా. కాబట్టి అటువంటి బహుమానాన్ని కాదనుకునేటువంటి చెడు తలంపులు నా దరి చేరక నీవు నాకు దాచి ఉంచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని తగిన సమయమందు పొందుకునే వరకు నీ సన్నిధిలో వేచి ఉండే కృపను మాకు చూపించుదేవా అని మీరు ప్రార్థించండి. నిర్గమకాండం 2:2 మనం చూసినట్లయితే 3 నెలల వాణిని దాచెను. వాట్ ఎ వండర్ఫుల్ అండి. ఇక్కడ మోషే గారు తల్లి చేసినటువంటి సాహసం ప్రతి వారికి ఎంతో మరి ఇన్స్పైరింగ్గా ఉన్నదన్నమాట. అమ్రాము యోకెబేదులకు కుమారుడు జన్మించాడు. మోసే తల్లిదండ్రుల పేర్లు అమ్రాము, యోకెబేదు. సో చక్కటి మోసే గారు జన్మించారు అని తెలిసిన వెంటనే వారికి తెలుసు ఆ కుమారునికి ప్రాణహాని ఉందని, ఆ కుమారుని ఐగుప్తులు వచ్చి నదిలో పరవేస్తారని. కానీ ఆ చంటి పిల్లవారిని అమ్రాము దంపతులు 3 నెలల వరకు తాము చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసి రక్షించుకున్నారు. ప్రియులారు గమనించాలి, దేవుని మీద విశ్వాసం ఉంచి తమ కుమారుని తాము ఎంతవరకు ప్రమాదానికి గురి కాకుండా దూరంగా మరి లేక రహస్యంగా దాచి ఉంచగలరో దానంతటిని వారు చేశారు. మరి ఎందుకని దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ పనిని నువ్వు చేయవలసినంతగా చేయలేకపోతున్నావు? నీకు తెలిసినటువంటిది నీవు చేయగలిగినటువంటి వాటిని కూడా నీవు చేయకుండా, నీవు ప్రార్థించవలసినంతగా నీవు ప్రార్థించకుండా సాకులు చెప్తానో లేక ఇంకెవరినో వాటిని అప్పగిస్తానో, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి చాలామంది ఇలాగా వాళ్ళ సమస్యని ఎదుటి వాళ్ళ మీద రుద్దేసి ఈ సమస్యలోనూ ఈ బంధకాల్లోనూ నా కోసం ప్రార్థించండి అని చెప్పి ఇంకెవరికో నీ యొక్క సమస్యను అప్పగించేస్తూ ఉన్నావు. ఎంతకాలం ఉంటావు అలాగా? అమ్రాము దంపతులైతే ఆ విధంగా చేయలేదు. తమకు ఇవ్వబడినటువంటి తమ కుమారుని వాళ్లకు చేతనైనంత వరకు రక్షించి దాచుంచారు. 3 నెలలంటే 90 రోజులు మాటలు కాదు. ఐగుప్తీలు చేతిలో నుంచి దాచడం, తర్వాత కూడా ఆ బాలుడిని కేవలం అజాగ్రత్తగా విడిచిపెట్టలేదు. కానీ మరి నీకు ఇవ్వబడిన దాన్ని మాత్రం నీవు ఎందుకు అంత అజాగ్రత్తగా విడిచిపెడుతున్నావు? నీవు చేయవలసింది ఇంకా ఏమీ లేదు అని చెప్పి నీకు నువ్వు చెప్పుకుంటూ నీ ముందున్నటువంటి దేవుని మార్గాలను చూడలేకపోతున్నావు. నీ భారం యెహోవా మీద మోపుట మంచిదని చెప్పి తెలిసి కూడా ఆయనకు మొర్రపెట్టవలసినంతగా ప్రార్థించగా అసలు నీ వంతుగా చేయవలసిన వాటిని కూడా చేయకుండా మౌనంగా కూర్చుని ఉండటం ఎంతవరకు సరైందో ఆలోచించు. నిజమే, నీ విశ్వాసాన్ని బట్టి చాలా సందర్భాల్లో చాలా పనులు నువ్వు చేయకుండానే జరిగినాయి. కానీ నీ దేవుడు కష్టపడి పనిచేసే వారిని చూసేవాడు, వారిని ఆశీర్వదించేటువంటి వాడు. క్రియలు లేని విశ్వాసం మాత్రమే కనపరిచే వ్యక్తిగా నీవు ఉండకూడదు. అన్ని సద్విషయాల్లోనూ పూర్ణంగా నీ యొక్క ప్రవర్తనను కనపరచాలి. హల్లెలూయా. దేవుడు నీవు చేయగలిగినంత పని మాత్రమే నిన్ను చేయమంటున్నాడు కదా. మరి నీవు చేయగలిగినంత కూడా నీవు చేయకుండా దేవుడిని నిందించడం మంచి పనేనా? ముందుకు నీకు అప్పగించిన దానిని అంతటిని నెరవేర్చు. అప్పుడు దేవుడు తాను ఏది నిర్ణయించాడో దానిని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన కోరుకునేది పని చేసేవారినే కానీ సోమరులనో బద్ధకస్తులనో కాదు. ఇందుకు నిదర్శనంగా బైబిల్ గ్రంథంలో అనేక మందిని ప్రభు పనిచేస్తున్నప్పుడే పిలుస్తున్నాడు. గిద్యోను నవ్వచ్చు, రూత్ నవ్వచ్చు, ఏలియా నవ్వచ్చు, యెహోషువ నవ్వచ్చు. ఎవరైనా సరే పని చేసేవారిని మాత్రమే ప్రభు పిలుస్తాడు. పని చేసే వాళ్ళని మాత్రమే ప్రభు వాడుకుంటాడు. బద్ధకస్తులను ప్రభు వాడుకోడు. సోమరిపోతున్న దేవుడు వాడుకోడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. అయితే మరి
ఒకవేళ అటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తుంటే ఇలా ప్రార్థించండి. ప్రభువా, నీవు నాకు అప్పగించిన పని నేను చేయాల్సినంతగా నేను చేయడం లేదు, నీవు ఆశించినంతగా నేను చేయలేకపోతున్నాను. యేసయ్యా, నా చేతికి నీవు అప్పగించిన ఏ పనైనా సరే, అది ఎలాంటిదైనా సరే, నేను చేయాల్సినదంతా నేను చేసేంత వరకు కష్టపడే మనసు నాకు అనుగ్రహించు. నీవు హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కష్టపడేంత పరిస్థితి నాకు అనుగ్రహించు దేవా. నా చేతికి నీవు అప్పగించిన ఏ పనైనా సరే, అది ఎలాంటిదైనా సరే, నేను చేయాల్సిందంతా నేను చేసేంత వరకు కష్టపడే మనసు నాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీవు నా వద్ద నుండి కోరుకుంటున్నటువంటి సమస్తాన్ని, నీవు కనపరచు భాగ్యాన్ని నాకు అందించు. నేను చేయు ప్రతి పనిలో నీవు నాకు తోడుండి సమయోచితమైన జ్ఞానాన్ని, మాటలను అనుగ్రహించి నీకు ఇష్టమైన నమ్మకమైన పనివానిగా నన్ను మార్చు తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, అనేక మందికి నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. ఇక్కడ మన మోసే గారి జీవితంలో జరుగుతున్న సంఘటనలను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రియులరా, నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో జమ్ము పెట్టి తీసుకొని ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచెను. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి సత్యం ఒకటి దాచి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గ్రహించినట్లయితే మరి ఆ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. 2:3 ఏముందంటే, జమ్ము పెట్టి తీసుకుని ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచింది. అంటే తాము దాచవలసినంతగా మోసేని దాచిన తర్వాత ఇంకా వారి వల్ల కాని సందర్భంలోకి అమ్రాము దంపతులు వచ్చినప్పుడు యోగబేదు తాను ఎంతగానో ప్రేమించిన తన ప్రియ కుమారుని నదిలో వదులుకోవాల్సిన సమయం వచ్చింది. సుందరుడైనటువంటి ఆ చిన్న పిల్లవారిని భద్రంగా ఒక పెట్టెలో ఉంచి నది ఒడ్డును వదిలిపెట్టింది. దేవుడు నిన్నెంతో ప్రేమించాడు, అది నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు నాకే ఈ కష్టాలు, మా ఇంటిలోనే ఎందుకు ఇలాంటి ఇబ్బందులు, అనారోగ్యాలు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఈ అనారోగ్యంతో, ఈ కష్టాలతో నేను ఇంకా ఇలానే ఉండాలేమో అని కృంగిపోతున్నా నీకోసం దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యేసు నిన్ను కష్టాల్లో విడిచి వెళ్ళిపోలేదు, నిన్ను విడవజాలడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? నీవు యేసుని ఎరుగక ముందే నీ కోసం నిన్ను ప్రేమించి నీ పాప శిక్షనంతటి నుండి నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని సిలువలో అప్పగించేంతగా నిన్ను ప్రేమించాడు. అలాంటి నీ దేవుడు నిన్ను కష్టాల్లో ఏ ఆధారం లేకుండా, ఏ సమయం లేకుండా వదిలేడు, ఏ సహాయం లేకుండా వదిలేసేయడు. పసిపిల్లవాడైనటువంటి మోసేకు తన తల్లి నదిలో వదిలిపెట్టేటప్పుడు జరుగుతున్నది ఏంటో తెలిసి ఉంటే గనుక బహుశా అనుకొని ఉండేవాడేమో, నా తల్లి నన్ను కన్నా, నా తల్లి ఇలా ఏ ఆధారం లేకుండా నన్ను నీటిలో వదిలేస్తుంది ఏంటి కదా. మోసే గారికి అంత ఆలోచించే శక్తి లేదు, ఆలోచించే సామర్థ్యం లేదు. చిన్నవాడు కాబట్టి ఆయనకి ఏం జరుగుతుందో తెలీదు. ఆయన ప్రమేయం లేకుండా జరుగుతుంది కాబట్టి తల్లి వదిలేసింది ఈ సంగతి ఆయనకి ఏం తెలీదు. ఒకవేళ ఊహ తెలుసుంటే అయ్యో నా తల్లి ఇలా వదిలేసింది ఏంటి అనుకునేవాడు. కానీ ఆ తల్లికి తెలుసు తన కుమారుడికి ఏ ప్రమాదం కూడా ఏమీ చేయలేదని. తన కుమారుడికి రక్షణగా ఏర్పరిచినటువంటి ఆ కీలు పూసిన జమ్ము పెట్టే ఆ పిల్లవాడు నీటిలో మునిగిపోకుండా కాపాడుతుందని, ఒడ్డున వదిలి ఉంచడం వలన నీటి ప్రవాహంలో కొట్టుకొని పోలేదని. ఈ విధంగానే నిన్ను ప్రేమించే నీ దేవుడు ప్రస్తుతం నీవు ఎదుర్కొన్నటువంటి ఆ అపాయంలో నుండి నిన్ను రక్షించడానికి, నీవు కలిగినటువంటి నీ యొక్క అనారోగ్యం నుంచి విడిపించడానికి, నీ పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తడానికి ఎప్పుడో నిన్ను ఆయన తన రక్తం అనే కీలుతో కప్పినటువంటి దేవుని ప్రేమ అనే పెట్టెలో పెట్టి ఉంచాడు. హల్లెలూయా. బహుశా నీవు అనుకుంటున్నావేమో, ఇక నా పని అయిపోయింది అని, ఇక ఇదే నా చివరి ప్రయాణం అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీకు తెలుసా, ఇదే నిజానికి నీ ప్రయాణానికి ఆరంభమని. ఎందుకో మరి నా యేసయ్యకు నీవంటే అంత ప్రేమ. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళి నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళలేకపోతున్నాడు. నీవు వెళ్తున్నటువంటి ఈ పరిస్థితులు, ఈ యొక్క అనారోగ్య సమస్య నిజానికి చాలా ప్రమాదకరమైనవి అయ్యుండొచ్చు. కానీ ఏ ప్రమాదమైనా సరే,
ఏ ప్రమాదమైనా సరే నిన్ను తాకలేదు. నేను ఏ ప్రమాదం అయితే ముంచేయాలని వస్తుందో అది దేవుని ప్రేమ ముందు, యేసు రక్తం ముందు నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే నీకు ముందుగా నీ దేవుడు నీకున్నాడు. ధైర్యంగా ఉండు. మరి ఎలాంటి ప్రమాదము నిన్ను తాకకూడదని చెప్పి దేవుడు తన ప్రేమలో నిన్ను దాచి తన రక్తంతో నిన్ను కప్పి ఉంచాడని గ్రహించాలి. నీకున్నటువంటి పరిస్థితిని చూసి భయపడొద్దు. నీ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి నీ రక్షణ గురించి తెలుసుకుని ఆనందించాలి. యేసయ్యా నేనంటే ఎంత ప్రేమయ్యా నీకు. ఒకవేళ ఈ లోకంలో అందరూ మంచివారే ఉండి నేను ఒక్కడనే పాపినై ఉన్నా సరే, నా ఒక్కడి కోసం నీవు ఈ భూలోకానికి వచ్చి శిలువ మరణం పొందేంతగా శ్రమపడి ఉండేవాడివి. ఎందుకని దేవా నేనంటే అంత ప్రేమ, అంత వింత ప్రేమ చూపావు. నా రక్షణ కోసం నీవు చేసినటువంటి ఆ త్యాగము, ఆ నీ బలియాగం ఎంతో విలువైనటువంటిది. కేవలం నీ ప్రేమే నన్ను కాపాడింది, దాచి ఉంచింది. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల్లో నేను చిక్కుకున్నప్పుడు నీ ప్రేమే నన్ను రక్షించింది. ఇంతగా నన్ను ప్రేమించుటకు నేను ఏపాటి వ్యక్తిని, నేను ఎలాంటి వ్యక్తినో తెలిసి కూడా నీవు నన్ను కరుణించావయ్యా. ఏమివ్వగలను నేను దేవా నీ విలువైనటువంటి ప్రేమకు? అలాంటి ప్రేమామయుడైనటువంటి నీ గురించి లోకమంతా తెలియజేయబడుటకు నన్ను ఏమి చేయమంటావో ఆ పనిని నా ద్వారా నీవే చేయించుకోమని చెప్పి నీ కృపను కోరుతున్నాను ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులరా, ఈ జర్నీ చాలా దూరం వెళ్తుంది. మరి నేను ఈ నిర్గమకాండం అంతా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సో ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 2:4 వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. మోసేని ప్రమాదంలో వదిలినప్పటికీ అతనికి ఏ అపాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే అతని చుట్టూ అతని రక్షణ కొరకు ముందుగానే అన్నీ సిద్ధం చేసింది అతని తల్లి. తన సురక్షితమైన ఓడిలో నుండి బయటకు పంపించబడినటువంటి మోసేని గురించి కనిపెట్టుకుని ఉండటానికి తన కుమార్తెను, తన కుమారుని రక్షణ కొరకు దగ్గరలోనే ఉండి గమనించే విధంగా ఉంచింది. బహుశా జమ్ము పెట్టెలో ఉన్న మోసేకు తాను ఒంటరిని అని అనిపించవచ్చు, కానీ తన చుట్టూ ఉన్న తన తల్లి ప్రణాళికను గమనించలేదు. ఎన్నోసార్లు నీ జీవితంలో ఒంటరితనాన్ని అనిపించావు కదా. అందరూ ఉన్నా ఎందుకో ఒంటరిగా కన్నీరు విడిచినటువంటి నీ స్థితిని ప్రభు చూశాడు. నీవు అనుకుంటూ ఉండొచ్చు నాకెవ్వరూ లేరు, నేను ఒంటరినని. కానీ ఆయన నీ దగ్గరలోనే ఉన్నాడు. నీ క్షేమం కొరకు నీ చెంతకు రావాలని, నీతో కలిసి ఉండాలని ఆ ప్రభు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నిన్ను ప్రేమించే ప్రభు నీకు సమీపంలోనే నిన్నే గమనిస్తూ ఉన్నాడనే సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు కేవలం ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు పాపం చేయాలని పరుగులు తీస్తున్నప్పుడు, లేదా నీ చుట్టూ అంతా పాపమే ఉన్నప్పుడు కూడా యేసయ్య నీ రక్షణ కోసమే నీకు సమీపంలో నిలిచి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మెల్లనైన స్వరాన్ని నీవు విని, ఎందుకని ఇప్పుడే ప్రభు అనుగ్రహించు ఆ రక్షణను, సమాధానాన్ని పొందుకునే ప్రయత్నం చేయకూడదు? నువ్వు నీ చుట్టూ ఉన్న ఆ పాపపు సంఖ్యలలో నుండి నిన్ను విడిపించాలని, నీ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను లేవనెత్తాలని నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ దేవుని స్వరాన్ని విని ఆయన సాయం కోరుకో. అప్పుడు నీ ఉన్న స్థితి ఎంత ఘోరమైందైనా సరే ఆయన నిన్ను లేవనెత్తేటువంటి వాడు. ఒకవేళ అనుకుంటున్నావేమో ఎలాంటి వ్యక్తి అయినా సరే విడిపించబడతాడేమో, కానీ నాలాంటి వ్యక్తికి విడుదల లేదు, నాకున్న అనారోగ్యంకు స్వస్థత లేదు, నాకున్న నష్టానికి భర్తీ లేదు, నేను జీవిస్తున్న జీవితంలో ఇంకా ఎదగలేను అని అనుకుంటున్నావు. కానీ అది ఎంతటి ఘోరమైనదైనా, ఎంత ప్రమాదకరమైనదైనా, ఎంతటి క్లిష్ట పరిస్థితి అయినా ప్రభు నిన్ను రక్షించడానికి శక్తి కలిగిన వాడు, విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు. నీకోసం ఎవరు లేరనుకోకు. నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు ప్రభువు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే ఆయనకు నీ హృదయంలో స్థానమిచ్చి చూడు, సమస్తము నూతన పరిచేస్తాడు. నిజమే ప్రభా, ఎన్నోసార్లు నేను ఒంటరినని బాధపడ్డాను, నాకున్న నా పరిస్థితిని బట్టి, నా కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ఎంతగానో చింతించాను. కానీ నా కొరకు నాకు సహాయం అందించడం కొరకు నీవు ఎదురు చూస్తున్నావు అని చెప్పి గ్రహించలేకపోయాను. నన్ను క్షమించు దేవా. చివరిగా ఈ ప్రార్థన నాతో పాటు ఏకీభవించేయండి ప్రియులారా. నేను ఉన్న నా ప్రతి పరిస్థితిలోనూ, నేను చేసే ప్రతి పనిలోనూ, నా ఆలోచనలోనూ, చివరికి నీకు విరోధంగా నేను చేస్తున్న నా పాప క్రియల్లోనూ నీవు నన్ను గమనిస్తున్నటువంటి యేసయ్యా, నేను ఉన్న స్థితి ఎలాంటిదైనా సరే కానీ
నీ ప్రేమ మాత్రం నన్ను విడవనంటుంది. ఇంతగా ప్రేమించే నీ ప్రేమను పొందుకొని నీ సహాయాన్ని బట్టి నా పరిస్థితులన్నిటి మీద నేను జయము పొందుకునేలాగా, నా కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఆటంకపరచబడి జరగకుండా ఉన్న సమస్త మేలులను నీవే జరిగించి నీ నామము మహింపరచుకొనుము దేవా. ఇదిగో దేవా, నా జీవితం నీ చిత్త ప్రకారం దాన్ని మలుచుము. నన్ను నీకు ఎన్నడను ఏదియు దూరం చేయకున్నట్లు ఇది మొదలుకొని నిరంతరం నాతోనే ఉండమని, నాలోనే ఉండమని ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్. నన్ను మలుచుము. ఆమెన్. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. అయిపోలేదు ప్రియులరా, దీనికి కంటిన్యూషన్ ఉంది. మళ్ళీ రేపు మిగిలినటువంటి విషయాల్లో దీన్ని చాలా ముందుకు వెళ్ళబోతున్నాం మనం. మరి యొక్క మాటలు ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమెన్.